లేబుల్ మీద 14 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, మీరు చదువుకోవాల్సిన విషయాలు. లేదు నేను సూపర్ మార్కెట్లోకి వెళ్తాను, 50% ఆఫర్ ఉంటే సరిపోతుంది, 70% ఆఫర్ ఉంటే సరిపోతుంది, ఈ ఒక ప్రోడక్ట్ ఒకటే కొనుక్కొని వస్తాను అనుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. లేబుల్ మీద గుర్తుపెట్టుకోండి. మీరు యాజ్ ఏ కస్టమర్గా చదువుకోవాల్సిన విషయాలు: ప్రోడక్ట్ పేరు ఏముంది, ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా ఉంది, రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వెజ్జా నాన్ వెజ్జా, ఎగ్ వేసారా ఎగ్ వేయలేదా, ఇలాంటి విషయాలు, నెట్ క్వాంటిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, FSSAI నెంబర్ ఉందా లేదా. FSSAI నెంబర్ లేకపోతే అది ఫుడ్డే కాదు, మీ నోట్లోకి వెళ్ళే అధికారం దానికి అసలు లేనే లేదు. ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ గురించి నేర్చుకోండి. లేబుల్ గురించి అన్ని విషయాలు తెలుసుకోండి. లేబుల్ గురించి తెలుసుకోకపోతే మీరు అన్నెసరిగా మీ వృధా డబ్బుల్ని శ్రమపడి తీసుకొచ్చిన డబ్బులన్నీ వృధాగా పడేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ మేబీ షెల్ఫ్ లైఫ్ ఎక్స్పైరీ డేట్, ఈ రెండే కాదు చాలా విషయాలు ఉన్నాయి. మీరు అలర్జెన్ రిక్వైర్మెంట్స్ అని పిల్లలకి పెట్టొచ్చా పెట్టకూడదా, ఈ ప్రోడక్ట్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ లేబుల్ నుంచి చదివితేనే తెలుస్తుంది. ప్రతి ఒక్క లేబుల్ ఏం చెప్తుంది, నా గురించి తెలుసుకో, మంచి మిత్రుడు అవుతాను, నా గురించి తెలుసుకోకపోతే మీకు ఒక శత్రువు అవుతాను. అది లేబుల్ మనకు చెప్పే విషయం.